నమస్తే పబ్లిక్ అందరు మంచుకున్నారా? మన సిటీమార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఒడిచేదానిక చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగాల కొన్ని హెడ్లైన్స్ ఉంటాయి కదా, అవిటితోనే సురు చేద్దాం. షెలో హెడ్లైన్స్. గాంధీ దవాఖానను చూడడానికి పోతే కారు పార్టీ లీడర్లు లోపలికి రాకుండా అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. పాలనేని మీద పెట్టిస్తారట కేసులు, వదలమంటున్నారు టీడీపీ నేతలు. గుట్కా పొట్ల వచ్చింది తిరుమల లడ్డూలా, మస్తు కోపం పుడుతున్నది భక్తుల్లా. జనసేన ఎమ్మెల్యే నోట బూతులు, సారీ చెప్పి చేస్తారట ప్రాయచిత్త దీక్షలు. చేన్లనే సెల్ఫీలు దిగుతుండ్రు రైతులు, మొత్తం మాఫీ చేయాలన్నట రుణాలు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల మీద రాజకీయం బాగానే నడుస్తున్నది. అందులో మళ్ళా అరకెపుడి గాంధీ మీదనైతే ఇంకా ఎక్కువ నడుస్తున్నది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లీడర్లు మాటలు మస్త్ అనుకుంటున్నారు, వాళ్ళ మాటలు కూడా మంచిగా ఉంటున్నాయి. అసలు కొందరు లీడర్లు అయితే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలుస్తలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇదంతా చెప్తానని అంటారా? చెప్పుడు ఎందుకు చూడుండ్రి. సిఎల్పి మీటింగ్ అయిన టైంలో కొందరు బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచి కాంగ్రెస్తోని అస్కం బుస్కం అన్నట్టున్న ఎమ్మెల్యేలు కలుసుడుతోని బీఆర్ఎస్ పార్టీ మళ్ళా మొదలు పెట్టింది. చూసిండ్రా, వాళ్ళు పార్టీ మారకపోతే సిఎల్పి మీటింగ్ ఎందుకు పోయిండ్రని గట్టిగానే అడిగిండ్రు. కాదు, మీరు అందరూ అడిగేది ఒకటే ప్రశ్న, ఇది ఎవరి నియోజకవర్గం? ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు? అరకపోటి గాంధీ గారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. మా సిఎల్పిలో వచ్చిండ్రని మీకు ఎవరైనా చెప్పినరా? ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, వారి నియోజకవర్గం శాసనసభ్యులు, వారికి మర్యాద ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీట్ చేయడానికి వారు రావడం జరిగింది. ఇది స్పష్టత. ఇంకా దాంట్లో అభిప్రాయ భేదం ఏంది? ఇంకా దాంట్లో చెప్పేదేంది? శ్రీధర్ బాబు సారు ఇట్లా అనడుతోనే అరకపూడి గాంధీది సొంత నియోజకవర్గాన్ని పక్కకు పెడితే మిగిలిన వాళ్ళు ఎందుకు వచ్చిరని హరీష్ రావు సారు నిలదీసిండు. ఈ మీటింగ్ ఏదో ఆయన గాంధీ గారి నియోజకవర్గంలో జరిగిందట, మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిండు అన్నాడు. నేను చెప్పిన దానికి మళ్ళీ నేను కూడా నిన్న చెప్పిన, మర్యాదపూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు? అఫీషియల్ మీటింగ్కి వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గారు గ్రహించాలి. నంబర్ 1. నంబర్ 2, గాంధీ గారిది అయితే నియోజకవర్గం, మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చిండ్రు? శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు? దానికి సమాధానం చెప్తారా? అబద్ధం ఆడితే అతికట్టని ఉండాలి. జనము చీచీ అంటున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఆయన మాట్లాడి నేను బీఆర్ఎస్లో ఉన్నా అని, వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ పోతారు. శ్రీధర్ బాబు అంటాడు ఇది ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొట్లాట అంటాడు, ఇవాళనేమో కలవడానికి వచ్చిండు అంటాడు. ఇది నగ్నంగా బయటపడ్డది కదా. మరి మళ్ళా దీనికి శ్రీధర్రావు సారు ఏం సమాధానం చెప్తాడో కానీ పార్టీ ఫిరాయింపుల రాజకీయం బాగానే నడుస్తుంది తెలంగాణలో. కోర్టు ఇప్పటికే డెడ్ లైన్ పెట్టింది కాబట్టి స్పీకర్ సారు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. గాంధీ ఉస్మానియా దవాఖానాలతో నట్టుగా రాష్ట్రంలో ఉన్న చాలా సర్కారు దవాఖానాల సౌలతులు చక్కగా లేవు. సర్కారు పట్టించుకోకపోవట్ల వైద్యం కోసం వచ్చిన వాళ్ళు జీవిస్తున్నారని కారు పార్టీ లీడర్లు మస్తు జంగు చేస్తున్నారు. అదంతా మనకు ఎరికైనా ముచ్చట్నే. ఇక ఇవాళ 3 పెద్ద నాయకులు గాంధీ దవాఖానకు పోతే ఆడ ఏమయ్యిందో చూడుండ్రి. ప్రతిపక్ష పార్టీ లీడర్లు నిజ నిర్ధారణకు వస్తున్నారంటే రాండ్రి వచ్చి ఇక్కడ సౌలతులు ఎట్టున్నాయో చూసిపోండ్రి అంటారా? పోలీసులు సీదా వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, అందుకే కారు పార్టీ లీడర్లు ఇట్లా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు మమ్మల్ని వ్యాన్ లో తీసుకొని పోతా ఉన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర అనవసరంగా మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్ లో గుక్కేసి తీసుకుపోతా ఉన్నారు. మమ్మల్ని ఒక దేశద్రోహులాగా, ఓ నక్సలైట్ లాగా, గుండాలాగా పట్టుకొని పోతా ఉన్నారు. సర్కార్ దవాఖానాల్లో సౌలతులు ఎట్లున్నాయో పరిశీలించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గాంధీ హాస్పిటల్ కు బయలుదేరితే
దవాఖానా కాడ అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అటెంక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు మాట్లాడుకుంటా టీ హబ్లో ఆగిన నిర్ధారణ పరీక్షలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రతి జిల్లాలో టీ హబ్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ బయట కనీసం 10-15 వేల రూపాయలు అయ్యే టెస్టులు కూడా అలాంటి టెస్టులు అన్నీ కూడా కేసీఆర్ గారు మన అన్ని ఆసుపత్రులకు పెట్టినారు. వీటిలలో పరీక్షలు ఆగిపోయినాయి, మందులు లేవు. ఇవే న్యూస్ వార్తలు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ నుంచి మీ మనసును మలిచి ప్రజల జీవితాల మీద, ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల వైద్యం గురించి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్లు, కమిషన్లు, రియల్ ఎస్టేట్లు, హైడ్రాలు ఇవి తప్ప 10 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా జరగట్లేదు. నిజాంకి చెప్పాలంటే మంచం పట్టిన ప్రభుత్వం ఒక హెడ్లైన్ పెట్టాలి మీ ప్రభుత్వానికి. డాక్టర్ సంజయ్ అన్న ఇట్లా అంటే మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్న కూడా సర్కార్ మీద బగ్గనే గరానికి వచ్చిండు. మేము ఈరోజు గాంధీ హాస్పిటల్కు పోదామన్నది కూడా మంది మార్బలాన్ని తీసుకొని ఆడేదో ధర్నా చేయడానికి పోలే, 100 కొద్ది కార్యకర్తలను తీసుకొని పోలే. మేము సింపుల్గా ముగ్గురం ఆడికి పోయి అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఎందు గురించి మాతా శిశు మరణాలు ఎక్కువైతున్నాయి, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కనుక్కొని తగినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో మేము నిన్ననే చెప్పినాం. మా కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, మేము నిజంగా పోవాలనుకుంటే మీకు చెప్పకుండా సప్పుడుదాకా కూడా పోవచ్చు కదా, మేము చెప్పిపోతున్నాం బాజాప్తా ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పి. అంతమంది ఉన్నా నేను వికారాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు వచ్చిన. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమము అరెస్టు చేస్తారు, చేయని, కానీ ప్రజల ఆరోగ్యాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాము. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నిటి మేము ఎండగట్టాలనేటటువంటి ఉద్దేశంతో నేను వికారాబాద్ నుంచి ఈరోజు గాంధీ హాస్పిటల్ వరకు రావడం జరిగింది. మార్పు అంటే ఏదో అనుకుంటే మొత్తం ఆగం చేస్తున్నారని ఫైర్ అయ్యిండు. ఇగటు ఈ ముచ్చట మీద కేటీఆర్ కూడా స్పందించిండు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే స్వయంగా డాక్టర్లైన మా నాయకులు ఆసుపత్రులను పరిశీలిస్తామని వస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పిరికిబంద చర్యలకు పాల్పడినా ప్రజారోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతామని కేటీఆర్ అన్నాడు. ఇక ఇది ఇట్లుంటే ఇలా వైద్య ఆరోగ్య శాఖ మీద సీఎం రేవంత్ అన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిండు. మరి ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మీద సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటుందో ఏం కథనో చూడాలి. మరి రుణమాఫీ చేసినామని సర్కారు ఇంకా అందరికీ అందలేదు ఈ రుణమాఫీలు అని చెప్పి ప్రతిపక్షం కొన్ని రోజుల నుంచి దీని మీద తెలంగాణ రాజకీయం రంజు మీద నడుస్తుంటే ఇంకో దాన్ని ఇంకింత వేడిక్కిస్తున్నారు. ఇగో గీ రైతులు అగో రుణమాఫీ అన్నారు, ఏందో సెల్ఫీల ఫోటోలు తీసుకునే వాళ్ళని చూపిస్తున్నారు. అదేంది అందరు పట్టా పాస్బుక్లు పట్టుకొని సొలుపుగా నిలుస్తున్నారు, చెట్టుకోగలున్నారు అంటే ఏందన్నట్టు అంటే చెప్తా వినుండ్రి. వీళ్ళంతా ఏదో సోకులకు ఫోటోలు దిగుతున్నోళ్ళు కాదు, నిరసన చేసేటందుకు ఫోటోలు దిగుతున్నోళ్ళు. అగో నిరసనకు ఫోటోలకు ఏం సంబంధం అంటే ఇంకో ఈ అన్నలే చెప్తున్నారు, వినుండ్రి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. ఈ కాంగ్రెస్ సర్కారు సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు, ఖచ్చితంగా మా అందరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిండ్రు. అందుకే ఇట్లా సెల్ఫీ ఫోటోలు దిగి సీఎం ఆఫీస్కు పంపుతారట. అయినా కూడా చేయకపోతే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు అక్కడి రైతులు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయనిది ఏమనగా మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలో ఉన్నాము. షావుకారుల దగ్గర పోతే షావుకారులు ఇస్తలేరు ఏమో బాకీలు. మీరు పోయిన ఎలక్షన్ లో 2 లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. 2 లక్షల లోపట్లనే మాఫీ చేశారు, ఇంకా 2 లక్షల మీద ఉన్న మేము అంతా రెన్యువల్ చేసుకున్నాము.
మీరు వెంటనే 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. చేయని వేళల మేము సెక్రటరీని హైదరాబాద్కు వచ్చి అందరూ ఆదిలాబాద్ జిల్లా రైతులము ముక్రాకి గ్రామం రైతులము వచ్చి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. మరి సర్కారేమో రుణమాఫీ చేసినామని చెప్తున్నది, ప్రతిపక్షం ఏమో రుణమాఫీ కాలేదని అంటున్నది. కొందరు రైతులేమో ఇట్లా సెల్ఫీలతో నిరసన చేస్తున్నారు. మీరు ఏని వేళలు మాత్రం రాష్ట్రం అంతటా ఉన్న రైతులు అందరూ కలిసి మీ సెక్రటరీని కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రినివల్ చేసుకున్నది. కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము. ఈ రుణమాఫీ ముచ్చట ఆఖరికి ఏమైతుందో ఏం కథనో గానీ తెలంగాణలో మాత్రం ఇప్పటికీ చాలా మంది రైతులు ఇట్లా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సర్కార్ ఇప్పటికైనా దీని మీద నజరేసి రైతులందరికీ రుణమాఫీ చెయ్యాలి అని అంటున్నారు రుణమాఫీ గాని రైతులు. పవనాల్ సారు ఏడుకొండల వెంకన్న స్వామికి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అని చెప్పిండు కదా. అయితే ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఇంకో ఎమ్మెల్యే కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అంటున్నాడు. కాకపోతే వెంకన్నకు సంబంధించింది కాదు. మరి ఇంకా దేనికేనంటే నేను చెప్పను, మీరే చూడుండ్రి. అగో ప్రాయశ్చిత్త దీక్ష అన్నారు, అన్ని బీప్ సప్పులు లేచి వినిపిస్తున్నారు. ఏందనంటే అర్థం కాలేదా ఇంకా? అబ్బో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ సార్ వారి బూతులు మామూలుగా లేవు కదా. నీకు అరే అనే దగ్గర మొదలుపెట్టి వచ్చిన బూతులల్లా కక్కి మాట్లాడిండు. అందుకే తప్పయిందని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అంటున్నాడు. మరి ఈయన కోపం ఎవరి మీద అంటే రంగరాయ మెడికల్ కాలేజీ స్టోర్స్ వైస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీదనట. మెడికల్ కాలేజీలా వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇయ్యాలని చెప్పి కోరితే పెద్ద ఆఫీసర్లను అడిగినాక ఇస్తానని చెప్పిండట. ఇక అంతే, ఇష్టమున్న బూతులన్నీ కక్కిండు. మరి ఇంతల్ని ఏమనుకున్నాడో గాని ఇట్లా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అంటున్నాడు. మరి ఏం బూతులో ఏమోపో రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడితే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? తగు సెటిల్ చేద్దాం, ఏదో వాలీబాల్ ఆడుకుంటారు, ఏదో ఇబ్బంది ఉంది, తగు సెటిల్ చేద్దాం ప్రిన్సిపల్ గారికి చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తీరా నన్ను ఎవరో ఏదో అన్నారంటే నేను ఏదో ఆవేశపరమైన మాటలతో కొంచెం తప్పుడుగా మాట్లాడాను. ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నిన్నే డాక్టర్ గారికి నేను సారీ చెప్పాను. కానీ అది 10 మందికి తెలియాలి కదా. తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది. నా తప్పు నేను తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. ఎవరో తప్పు చేస్తే ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నేను ఉండి నేను తప్పు నేనే చేసి నేనెందుకు చేయకూడదు అన్నది ఆలోచనతో నేను పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మా ఇంటి దగ్గర బయటకు వచ్చి పాశ్చాత్య దీక్ష చేయబోతా ఉన్నాను. తెలియజేస్తాను. ఇప్పటికే ఎంకన్న లడ్డు మీద మస్తు లడాయి నడుస్తున్నది. జంతువుల కొవ్వుతోని తయారు చేసిన నెయ్యి వాడిండ్రని టీడీపోలు, లేదు కావాలనే రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి వైసీపోలు ఇట్లా మాటకు మాట అనుకుంటుంటే భక్తులకేమో ఏది నిజమో ఏది అబద్ధమో తెలవక పరిశాన్ల పతంగులు ఎగిరెత్తున్నారు. అయితే ఇటువంటి టైంలో ఇంకో ఘోరం కూడా జరిగింది. ఇక అదేందో చూస్తే ఏంది స్వామి, అలా నువ్వు శిక్షించవా గిట్లనే వదిలేస్తావా అని అంటారు. చూడుండ్రు అదేందో. చూసిండ్రా ఈ లడ్డును తిరుమల తిరుపతి నుంచి తెచ్చిందే. తీరా తిందామని సుంచితే అంబరు గుట్కా పోట్లం వెళ్ళింది. ఎంకన్నా స్వామి ఏందయ్యా ఇది? మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు.
20 తారీఖున దర్శనం అయ్యి 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఇంకో వీళ్ళది ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం. దొందు పద్మ అనే ఈ అక్క ఈ నెల 19వ తారీఖు నాడు శ్రీవారిని దర్శనం చేసుకున్నదట. ఇక వచ్చేటప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదం తెచ్చుకొని తిందామని చూస్తే ఇంకో ఇట్లా గుట్కా పొట్లం కనబడ్డదని చెప్తున్నారు. అంటే పడిపోతుంది దాంట్లోనే పెట్టి పడేసినట్టు. ఇది మొత్తం అదే అందులో నవ్విలి పెట్టారు. ఇది కూడా అదే చూడండి. ఇప్పటికీ ఆ ఘాటు పోలేదన్న ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది. అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో అంబరే అనుకుంటున్నా, లేదంటే సిగరెట్ మలిసాడో. ఇక ఇది చూసి మస్తు కోపం వచ్చిందట వీళ్ళకు. పవిత్రమైన స్వామివారి ప్రసాదంలలో ఇసోంటి ఏంటిది అని. అందుకే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకి పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. కానీ చూడుండ్రి, ఈ దిక్కుమాల కల్తీ నెయ్యి మీద రాజకీయం నడుస్తూనే ఉన్నదో పక్కన. అయినా ఈ టైంలోనే గిట్ల ఓ గుట్కా ప్యాకెట్ వెళ్ళిందనంటే అసలు ఆ టీటీడీలో ఏం నడుస్తున్నది అనేది అంతా ఏడుకొండల ఎంకన్న సావికే తెలవాలి. నవ్విలి పడేసింది, ఘోరంగా వస్తుంది స్మెల్. పక్క నవ్విలి అందులో పెట్టి ముద్ద పెట్టాడు, పిసికేసారట. ఇక ఈ లడ్డు కథ ఇట్లుంటే మొన్న కల్తీనయ్యి లడ్డు మీద ఇంకా లడాయి ఆగుతనే లేదు. అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ సారు ఇవాళ తిరుమల పోయి ముందుగాల పవిత్ర స్నానం చేసిండు. తర్వాత ఇక దీపం పట్టుకొని ప్రమాణం చేసిండు, నేను ఏ తప్పు చెయ్యలేదు, చేస్తే నాశనం అయిపోతాం అని. ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఉండదు. నేను కానీ తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని ఈ ప్రమాణాలు ఏందో, ఈ కల్తీలో ఏందో ఎంకన్న స్వామి నువ్వే చూసుకోవాలయ్యా అని దండం పెడితే. మనోడు పగోడైనప్పుడు పగోన్ లెక్కనే చూస్తుంటాం. అట్లనే పగోడు మనోడైనప్పుడు మనోడు అనుకుంటేనే దగ్గరికి తీస్తుంటారు చాలా మంది. కానీ అదే టీడీపీ కూటమిలా అట్లా లేదు. పగోడు మనోడ ఎత్తుంటే మాత్రం అయినా వాని వదిలేలేదు అనుకుంటా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. అవును, నేను చెప్పేది ఎవరి గురించో మీకు ఈ పాటకు అర్థమయ్యే ఉండాలి కదా. గాయననే బాలినేని ముచ్చట. మొన్నట్లనే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కలిసిన మంత్రి బాలినేని సారు అటెన్గా మాట్లాడుకుంటా సుట్టరికాల పేరు రాజకీయాల పేరు చెప్పి జనసేనలో చేరేతందుకు ముహూర్తం కూడా రెడీ చేసుకుంటుంటే కూటమి నేతలు కొందరు బాలినేని మీదకి బాగ్గుమంటున్నారు. మరీ ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి అయితే పగోడు మనోడైనా పగోన్ లెక్కనే చూస్తా అనుకుంటా పటపట పనులు కొరుకుతున్నాడు. వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. నేను జనసేనలోకి వెళ్తున్నాం. జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే,
మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు, తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలుపు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు. ఇన్నరా బాలినేని ఏ పార్టీలకు పోయినా ఈడ్చిపెట్టాడట. ఆయన కొడుకు చేసిన అవినీతిని అంతా చట్టపరంగా బయటికి తీస్తారని చెప్తున్నాడు. మరి బాలినేని జనసేన పార్టీలోనే జాయిన్ కాబోతుండు. జనసేన పార్టీ టీడీపీతోని పొత్తులనే ఉన్నది. అటువంటప్పుడు కూటమి నేతలు కలిసి ఉండాలి కదా. ఎట్లా కోపం చేస్తారనంటే అధికారంలో ఉన్నప్పుడు బాలినేని మా మీద కేసులు పెట్టించిండు. చంద్రబాబును కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు. ఇప్పుడు అధికారం మారి 100 రోజులు కాగానే పార్టీ మారుతుండు. అసంటోళ్ళను మేము ఎట్లా ఇడిచి పెడతాం చెప్పుండ్రి అనుకుంటా మస్తు గరం అయ్యిండు. దామచర్ల సారు ఫోటోను కూడా ఫ్లెక్సీలల్లా వేస్తే ఆ ఫ్లెక్సీలన్నీ పీకేయించిండట. ఇక దామచర్ల మాటల గురించి మాట్లాడిన బాలినేని సారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. 26వ తేదీ నాడు విజయవాడలో జాయినింగ్ అవుతుంది జరుగుతుంది. మా నాయకులందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కాన్స్టిట్యూన్సీ నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరూ కలిసి జాయిన్ అవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది. 2-3 మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఆల్రెడీ మనం చెప్పాను. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో 26 చేరటం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి చేస్తానని చెప్పాడు. నేను జనసేన పార్టీలో చేరుడు ఇష్టం లేనట్టున్నది, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు కావచ్చు. ఈ పంచాయతీ పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకుపోతా అని అంటున్నాడు. కొన్ని జాగల్లా జనసేన టీడీపీలకు ముందు నుంచే వాడతలేదని అంటే నడిమిట్ల పార్టీ మారినోళ్లతోని ఇంకా ఎన్ని లొల్లులు పంచాయతీలు అయితాయో అవి చేయబట్టి 2 పార్టీల నడమ ఏమైతుందో ఏందో చూడాలి. మనకు మాత్రం ఏం తెలుసు, పొంగ అంతా తెలుస్తుంది. పులిని చూసి నక్క వాత పెట్టించుకున్నదన్న సామెతలు మనం ఇంటనే ఉంటాం. అట్లా వాతలు పెట్టించుకున్నా పులి అవుతుంది, నక్క నక్కే అవుతుంది. కానీ గా సేనవాళ్ళు పెయింటింగ్తోని మాయ చేసుడేమో కానీ అది పెంట అయ్యింది. జనాలందరూ లొల్లి పెడుతున్నారు. సారీ తప్పైందని చెంపలేసుకున్నారు. మరి గంతగనం చెంపలేసుకునే కథకు ఏం చేసిల్లంటే చూడుండ్రి మీరే. ఇవేంటి తెలుసు కదా, పాండాలు. బొద్దుగా ముద్దుగా ఉండే పాండాలంటే జంతు ప్రేమికులు మస్తు లైక్ చేస్తారు. బయటి దేశాలల్లా వీటిని జూల పెట్టి సంటి పిల్లల లెక్కనే కాపాడతారు. వీటిని చూడనీకే చాలా మందే జూకు పోతుంటారు. పాండాలను చూసిండ్రు కదా, అయితే ఇగో ఇప్పుడు వీటిని చూడుండ్రి, ఇవి కూడా పాండాలే. పాండాల లెక్కనే ఉన్నాయి కానీ ఏదో తేడా కొడుతున్నదని అనుకుంటున్నారా? అవును, మీ డౌట్ కరెక్టే. ఈ పాండాలు కాదు, కుక్క పిల్లలకు పాండాల లెక్కన రంగేసి జూలకటకాని జూల పెట్టిండ్లు గా చైనా వాళ్ళు. వచ్చినోళ్ళు ఈ నకిలీ పాండాలను చూసి నోరెళ్ళ పెట్టిండ్లు. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకల్లా దునియా మొత్తం చైనా ఓడి అతి తెలివి చూసి మస్తు నవ్వుకుంటున్నారు. లాస్ట్కు అవును, టూరిస్టుల కోసం మేమే అట్లా కుక్క పిల్లలను పాండాల లెక్కన రంగులేసినాం అని ఆ జూ ఆఫీసర్లు ఒప్పుకున్నారు. చైనాలోని ది షాన్వేజ్ జూలా జరిగిన ముచ్చట ఇది. ఎంతకు తెగిచ్చిండ్రా నాయన అని ఒకరంటే అవి పాండాలు కాదు,
పాండాగులు అని ఇంకొకరు గమ్మత్ గమ్మత్ కామెంట్లు చేస్తున్నారు. చైనా మాల్ అంటే గట్లనే ఉంటుంది మరి. ఇగో ఈ ఊళ్ళో ఇవాళ సిటీ మార్ వార్తలు మేము చెప్పినాయన్ని జబర్దత్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదానికా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ.